వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి అనిల్ సింఘాల్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 924 మంది ట్రీట్మెంట్స్ తీసుకుంటా ఉన్నారు. దాంట్లో 8902 మంది ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ తీసుకున్నారు. అంటే మొత్తం కలిపి 59.65% ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్స్ టోటల్ పేషెంట్స్లో 59.65% ఆరోగ్యశ్రీ కింద కవర్ అయి ఉన్నారు. అంటే దాదాపు 60%. దాంట్లో 1-2 జిల్లాలు ప్రత్యేకంగా అనంతపురం 88.77% పేషెంట్స్ ఆరోగ్యశ్రీ పేషెంట్స్, విజయనగరం 81.6% పేషెంట్స్ ఆరోగ్యశ్రీ పేషెంట్స్. అదేవిధంగా ఓవరాల్ ప్రభుత్వం పరంగా చూసుకుంటే గవర్నమెంట్ ప్రైవేట్ అంతా కలుపుకొని మొత్తం కలిపి 28,700 మంది నిన్న హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు. దాంట్లో 22,413 అంటే 78.09% ఆరోగ్యశ్రీ కింద కవర్ అయినటువంటి కేసెస్. సో ఈ డీటెయిల్డ్ సమీక్షా సమావేశంలో ఈ గవర్నర్ ముఖ్యమంత్రి వారిలో తీసుకోవాలంటి డిసిషన్స్, ఇప్పుడు నేను కమిషనర్ ఆయుష్ వారిని ఈ ఆనందయ్య గారి వ్యవహారం, ఈ కృష్ణాపట్నం ఇష్యూని కొంత డీటెయిల్డ్గా ఎప్పటి వరకు జరిగే డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి అది మీ ద్వారా ప్రజలందరికీ తెలియజెప్పాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. అది ఇంకా ఫర్దర్గా కూడా ఒక 3-4 అంశాల మీద మా టెక్నికల్ కమిటీ దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. ఈ డీటెయిల్స్ రేపు రోజు వచ్చాక మళ్ళీ మీకు నేను షేర్ చేస్తాను. ఇప్పుడు ఎట్లా ఉందంటే యూసేజ్ అయితే అన్ని చోట తగ్గిపోయింది. మన ప్రోటోకాల్ నేను అంతకుముందు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మన స్టేట్ టెక్నికల్ కమిటీ అయితే ఉందో వాళ్ళు ఇటువంటి ప్రోటోకాల్ మనం పాటిస్తూ ఉన్నాం. అయితే రెమ్డెసివిర్ సప్లై అంతకుముందు నుంచి కూడా ఇస్తూ ఉన్నాము, ఇప్పుడు కూడా జిల్లాల్లో ఉంది. యూసేజు మామూలుగానే కేసులు తగ్గాయి. అది కాక గణనీయంగా గత ఒక 10 రోజుల నుంచి యూసేజ్ బాగా తగ్గిపోయింది. మీకు అంతకుముందు కూడా నేను డీటెయిల్ ఇచ్చాను. అయితే స్టేట్ టెక్నికల్ కమిటీ ఇచ్చేటువంటి సలహాల మేరకు ఏదైతే వాళ్ళు పెట్టినటువంటి ప్రోటోకాల్ ఉందో ఆ ప్రోటోకాల్లో కొంతమందికి ఇంకా అవసరం ఉన్న చోట ఉపయోగిస్తూ ఉన్నారు. బట్ అంతకుముందు మీద యూసేజ్ చూస్తే మనము ఒకే రోజులో 20,000 డోసేజ్ ప్రైవేట్ హాస్పిటల్స్లో 7-8,000 గవర్నమెంట్ హాస్పిటల్లో ఉపయోగించేటువంటి సందర్భాలు ఆ రోజు ఉండేవి. ఇవాళ హార్డ్లీ ఇన్ ఫ్యూ హండ్రెడ్స్ కూడా ఈ యూసేజ్ ఈ హాస్పిటల్ లేదనేది విషయం నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పుడు వరకు పూర్తిగా కంట్రోల్ అంటే ఈవెన్ ఈ సెకండ్ వేవ్ వచ్చే ముందు కూడా కొన్ని కేసులు రోజువారీగా వస్తూనే ఉన్నాయి. ఇది ఏదో సెకండ్ వేవ్ ఏప్రిల్లో ప్రారంభమయ్యే సమయానికి అంతకుముందు 0 కేసెస్ స్థితికి అప్పుడు కూడా లేవు. దేశంలో ఏ రాజ్యం కూడా లేదు. అయితే ఓవరాల్ అయితే అందరికీ తెలిసిన విషయమే, పర్మనెంట్ కంట్రోల్ కావాలంటే చివరికి వ్యాక్సినేషనే సొల్యూషను. ఈ వ్యాక్సినేషను మనకి ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలోకేషన్ చేస్తూ ఉందో స్టాకు, దాన్ని బట్టి మనం వ్యాక్సినేషన్ చేస్తూ ఉన్నాం. కానీ ఒకటే ఉంది, అంతకుముందు కొన్ని పత్రికలు మనమే చదువుకున్నాం. అంటే ఈ ఆంధ్ర ప్రభుత్వము ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు ఎకనామిక్ యాక్టివిటీస్ పూర్తిగా చేసుకోవచ్చు, 12 తర్వాత కర్ఫ్యూ పెడతాము, ఇది టోటల్ ఫెయిల్ అవుతున్నటువంటి ప్రపోజలు, ఇది సక్సెస్ అయ్యే ప్రసక్తే లేదు అనేది కొన్ని పత్రికల్లో వార్త వచ్చి ఉన్నాయి. అది అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే ఇవాళ దాదాపు గత 25 రోజుల నుంచి మనం ఆ పద్ధతిలో మనం ముందుకు పోతూ ఉన్నాము. ఫస్ట్ 15 డేస్ 14 డేస్ ఎప్పుడైతే ఈ సిస్టమ్ ప్రవేశపెట్టగా కేసులు పెరిగాయో కొన్ని, ఎందుకంటే మనం కర్ఫ్యూ నిర్ణయం తీసుకున్నా కూడా ఆ రోజు పబ్లిక్లో ఎవరైతే ఏసిమ్టోమాటిక్ కేసెస్ ఉంటాయో అవి త్వరత బయటపడతాయి కాబట్టి కొన్ని రోజులు కేసుల సంఖ్య పెరిగేసరికి విమర్శలు మొదలుపెట్టారు. అయినా ఇప్పుడు క్లియర్గా అర్థమవుతూ ఉంది, ఎక్కడ కూడా బీద వాళ్ళకి ఇబ్బంది లేకుండా, వాళ్ళకి ఎటువంటి ఆదాయానికి ఇబ్బంది పెట్టకుండా స్మూత్గా
ఒకవైపేమో ఎకనామిక్ యాక్టివిటీస్ కొనసాగుతూనే ఇంకొక వైపు కోవిడ్ కేసెస్ని కంట్రోల్ చేసే పరిస్థితికి మనం వచ్చాం. డిక్లైన్ అంటే ఇప్పుడు ఇవాళ సపోజింగ్ మనకి బాగా తక్కువ కేసులు వచ్చాయి, ఈ కేసులు ఇదే యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు సడన్గా నిన్న దాదాపు 13,000 ఉండేది, 13,000 నుంచి ఇవాళ మనం దాదాపు 8,000కి వచ్చాం. ఇది 8,000 ఇప్పటికే తగ్గిపోయిందా లేకపోతే రేపు మళ్ళీ 10-12,000 వచ్చే అవకాశం ఉందా అది చెప్పలేము, ఎందుకంటే మనమైతే వచ్చినట్లు రిపోర్ట్ చేస్తూ ఉన్నాం ఫిగర్స్. సో సడన్ డిక్లైన్ మేబీ పాసిబుల్, మే నాట్ బి పాసిబుల్ తెలియదు, బట్ ఓవరాల్ డిక్లైన్ అయితే ట్రెండ్ క్లియర్గా ఉంది. అదే ఆ డిక్లైనింగ్ ట్రెండ్ చూసే కానీ ఇంకా కొన్ని రోజులు మనం ఈ ఉన్నటువంటి కర్ఫ్యూ విధానము అమలు చేస్తే ఇంకా స్ట్రీమ్లైన్ అనే అవకాశం ఉంది. ఆ ఉద్దేశంతో 10 రోజులు మనం ఈ కర్ఫ్యూని పెంచుకున్నాం. కాబట్టి నోబడీ క్యాన్ విత్ సర్టన్టీ సే ఏ రాష్ట్రంలో ఎన్ని రోజులు కేసుల సంఖ్య టోటల్గా తగ్గిపోతుంది. బట్ ఓవరాల్ ఇంపాక్ట్ బాగుంది, ప్రజలు కూడా సహకరిస్తూ ఉన్నారు. అదే దిశలో మనం ముందుకు పోతుంటే డెఫినెట్లీ ఇంపాక్ట్ అయితే ఇంకా ఇదే డైరెక్షన్లో ఉంటుంది, అంత మాత్రం మనం కాన్ఫిడెంట్గా చెప్పగలం. అంటే చూసి మనం డైరెక్షన్ ఇచ్చాము 2 days బ్యాక్, 3 days అనుకుంటాను, 3 days బ్యాక్. దానివల్ల అంటే ఆ సిస్టము ఇప్పటికే అమల్లోకి వచ్చి ఉంటుందనేది మేము భావిస్తూ ఉన్నాం. కానీ ఇవాళ సాయంత్రం మనం ఏదైతే కలెక్టర్తో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకున్నాం దాంట్లో కరెక్ట్గా ఆ రోజు నుంచి జరిగినటువంటి బిల్ పేమెంట్స్ ఎన్ని జరిగాయి, ఏ విధంగా జరిగాయి అన్నింటినీ ఈ నోడల్ ఆఫీసర్స్ సరిగా చూసారా లేదా దాని మీద ఈ కలెక్టర్స్తో కూడా సమీక్షా సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కరెక్ట్ ఫిగర్స్ ఇవాళ 1-2 రోజులు వస్తాయి, వచ్చాక నేను మీకు కూడా షేర్ చేస్తాను. రాములు గారు. థ్యాంక్ యూ సార్. వారి ఆదేశాల ప్రకారం ఈ నెల 21, 22 తేదీల్లో ఆయుష్ టీం నెల్లూరు జిల్లా కృష్ణపట్నం సందర్శించి అక్కడ పంపిణీ అవుతున్నటువంటి ఆనందయ్య గారి మందు గురించి వివరాలను, శాంపిల్స్ను సేకరించడం జరిగింది. ఆ శాంపిల్స్ని ల్యాబ్స్కి పంపించి వివిధ టెస్టులను నిర్వహించడం జరిగింది. అట్లాగే ఆ మందు తీసుకున్నటువంటి వాళ్ళ యొక్క వివరాలు కూడా సేకరించి వాళ్ళ అభిప్రాయాలను కూడా కలెక్ట్ చేసేదానికి కేంద్ర ప్రభుత్వం యొక్క పరిశోధనా సంస్థ సహాయం కూడా తీసుకోవడం జరిగింది. ఈ ల్యాబ్ రిపోర్ట్లు అట్లాగే కేంద్ర పరిశోధనా సంస్థ యొక్క నివేదికలు ఇవన్నీ పరిశీలన చేసిన తర్వాత ఎక్స్పర్ట్ కమిటీ వాళ్ళు ఒక ఒపీనియన్కి రావడం జరిగింది. ఆ కమిటీ యొక్క అభిప్రాయాల్ని ఈరోజు ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ఆ నివేదికని ఆధారంగా చేసుకుని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు దీనిపైన సమగ్రమైనటువంటి చర్చ నిర్వహించి కొన్ని నిర్ణయాల్ని ప్రకటించారు. వాటిలో ముఖ్యమైనవి ఈ మందులో 5 భాగాలు ఉన్నాయి, 5 రకాల పేర్లతో వీటిని ఉపయోగిస్తున్నారు. P, L, F, K అండ్ ఐ డ్రాప్స్. వీటిలో మా బృందానికి ఆ K అనే రకం యొక్క శాంపిల్స్ అందివ్వలేదు, అట్లాగే వాటి తయారీ కూడా మేము చూసే అవకాశం రాలేదు. దానికి వారు చెప్పిన కారణం చాలా తక్కువ మందికి మాత్రమే అది ఇస్తున్నాము, అంత ముఖ్యమైనది కాదు అని. అట్లాగే ఆ టైంకి ఆ మెటీరియల్ కూడా లేదు కాబట్టి శాంపిల్స్ తయారు చేసి చూపించలేదు. సో మిగతా PLF అండ్ ఐ డ్రాప్స్ శాంపిల్స్ని కలెక్ట్ చేశాము. ఆ ల్యాబ్ రిపోర్ట్లని ఆధారంగా తీసుకున్నప్పుడు PLF వీటి వరకు మనకి నిర్దేశించినటువంటి క్వాలిటీ స్టాండర్డ్స్ కానివ్వండి, సేఫ్టీ స్టాండర్డ్స్ కానివ్వండి సంతృప్తికరంగానే వచ్చాయి. వాటిలో నిబంధనలకి విరుద్ధంగా ఉన్నవి కానీ లేకపోతే సేఫ్టీ ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నవి కానీ ఉన్నాయి అని చెప్పేదానికి ఆధారాలు ఏమీ కనిపించలేదు. కాబట్టి ఆ మేరకు అవి హ్యూమన్ కన్జంప్షన్కి పనికి వస్తాయి అన్నట్లుగా మా యొక్క నిపుణుల బృందం రికమెండ్ చేయడం జరిగింది.
ఇక ఈ మందు ఎంతవరకు పనికి వస్తుంది అనే విషయం మీద చేసిన పరిశోధనల యొక్క ఫలితంలో ఈ మందు వల్ల కోవిడ్ నయమవుతుంది అని చెప్పేదానికి ఎటువంటి ఆధారము లభించలేదు. అదే సమయంలో ఈ మందు వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి లేదా నష్టం జరిగింది అని చెప్పేదానికి కూడా ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం ఎటువంటి ఆధారము లభించలేదు. ఈ అన్నిటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాత దీనివల్ల పాజిటివ్గా ఫలితం ఉంటుందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే సైడ్ ఎఫెక్ట్స్ లేవు, నష్టం లేదు, కాబట్టి ఆ మందు ఉపయోగించిన వారికి ఎంతో కొంత ఫలితం ఉండే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ PLF వీటి వరకు ఉపయోగించుకునేదానికి తమ యొక్క ఆమోదాన్ని తెలియజేశారు. ఇక ఐ డ్రాప్స్ విషయంలో మిగతా మందుల విషయంలో చెప్పినట్లుగా స్పష్టంగా ఈ ఐ డ్రాప్స్ వీటి వల్ల ఎటువంటి హాని జరగదు అని చెప్పేదానికి మా దగ్గర ఇప్పటి వరకు ఆధారాలు లభించలేదు. అందువల్ల పూర్తి ఆధారాలు లభించే వరకు మేబీ ఒక 3 వారాలు కావచ్చు. ఐ డ్రాప్స్ పట్ల నిర్ణయాన్ని వాయిదా వేయాలని నిర్ణయించబడింది. మాకు ఆనందయ్య గారి యొక్క బృందం చెప్పిన సమాచారం ప్రకారం వారు ఉపయోగించే మందుల్లో 90 నుంచి 95% మందులు PLF వీటినే ఉపయోగిస్తున్నారు. కాబట్టి మనం టెస్ట్ చేయనటువంటి కే కానీ అట్లాగే ఐ డ్రాప్స్ కానీ ఇవి లేకపోయినా ప్రస్తుతం అంగీకరించబడినటువంటి PLF వల్ల 90-95% మందికి లాభం జరిగే అవకాశం ఉంది. ఇక ఈ మందు ఉపయోగించే విషయంలో కొన్ని స్పష్టమైనటువంటి జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాటిలో ముఖ్యమైనది ఇది చట్టపరంగా అట్లాగే శాస్త్రపరంగా కూడా ఆయుర్వేద మందు కాదు అనే విషయం మళ్ళీ నిర్ధారిస్తున్నాము. ఇది ఆయుర్వేద మందు కాదు, అట్లాగే దీని ద్వారా కోవిడ్ నయమవుతుంది అని నిర్ధారించేదానికి ఎటువంటి అవకాశము ఆధారము ఇప్పట్లో లేదు. కాబట్టి దాన్ని ఉపయోగించేటువంటి వాళ్ళు ఇది ఆయుర్వేద మందు, దీన్ని కోవిడ్ కోసం ఉపయోగిస్తున్నాము అని కాకుండా ఒక హెల్త్ సప్లిమెంట్గా లేదా ఒక లోకల్ హెల్త్ ప్రాక్టీస్గా లేదా వారికి ఇష్టమైన మరే ఏ ఇతర పద్ధతులైనా కానీ దీన్ని వాడుకోవచ్చు. కానీ ఇది ఆయుర్వేద మందు కోవిడ్ కోసం ఉపయోగిస్తున్నాము అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుకోకూడదు. అట్లాగే వాళ్ళు కోవిడ్ కోసం వేరే ఇతర శాస్త్రీయమైనటువంటి లేదా మరే ప్రిస్క్రైబ్డ్ మెథడ్స్ ద్వారా వైద్యం పొందుతూ ఉంటే వాటిని పక్కన పెట్టి ఈ మందుని ఉపయోగించడం అనేది అది అడ్వైజబుల్ కాదు. మిగతా రెగ్యులర్ మందులు తీసుకుంటూ దానికి అదనంగా ఇది తీసుకుంటే ఇంతకుముందు చెప్పినట్లు ఉపయోగం ఉంటే మంచిది, లేకపోయినా నష్టమంటూ ఏమీ ఉండదు. కానీ దీన్ని తీసుకుంటున్నాము కాబట్టి ఇక వేరే మందులు తీసుకోనక్కర్లేదు అనే భ్రమలో ఉంటే మాత్రం ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో స్పష్టత ఇవ్వదలిచాము. ఇక ఈ మందుని ఉపయోగించేటప్పుడు కోవిడ్ ప్రోటోకాల్స్ వాటిని ఖచ్చితంగా పాటించాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, ఇటువంటి వాటిలో ఆ నిబంధనల ప్రకారం అందరూ నడుచుకున్నట్లయితే ఎక్కువ మందికి లాభం జరిగే అవకాశం ఉంది. ఇక ఈ విషయం మీద ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాల్ని గౌరవ హైకోర్టు కూడా ఈరోజు మనవి చేయడం జరిగింది. వారు కూడా ఈ PLF విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే దానికి అదనంగా ఐ డ్రాప్స్ వీటి విషయంలో కూడా ఇంకా ఏమైనా సానుకూల నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా, కాబట్టి ఆ విషయాన్ని కూడా ఎగ్జామిన్ చేయమని చెప్పి మాకు చెప్పినట్లుగా ప్రస్తుతానికి మాకు సమాచారం ఉంది. కోర్టు ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత దాన్ని కూలంకషంగా పరిశీలించి అందులో వారు ఇచ్చినటువంటి ఆదేశాలని ఆధారంగా తీసుకుని మరింత ఎక్కువగా ఈ కే కానీ అట్లాగే ఐ డ్రాప్స్ కానీ ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉందేమో అన్న విషయాన్ని ఆ ఆదేశాలకు అనుగుణంగా దాన్ని తప్పనిసరిగా పరిశీలన చేయడం జరుగుతూ ఉంది. ఇక ఈ మందుని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో ప్రభుత్వం చాలా సానుకూల దృక్పథంతో వ్యవహరించింది అని చెప్పి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మా టీం విజిట్ చేసింది
21, 22 తేదీల్లో అప్పుడు మేము చెప్పినటువంటి ఒక విషయం 10 రోజుల్లో దీని మీద ఒక నిర్ణయం ప్రకటించడం జరుగుతుంది అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ మాట ప్రకారమే అన్ని విభాగాలు కూడా చాలా చురుగ్గా పనిచేసి ఈ 10 రోజుల్లో అన్ని రకాల టెస్టులని కంప్లీట్ చేసి ఈరోజు 31వ తేదీ స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. దీన్ని బట్టి దీని పట్ల ప్రభుత్వం చాలా సానుకూల దృక్పథంతో ఉందని చెప్పి అదే టైంలో చట్టానికి లేకపోతే శాస్త్రానికి వీటన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రజలకి మంచి ఆరోగ్యాన్ని అందించే దిశగా ఈ ప్రాసెస్ జరిగింది. కాబట్టి ఈ 10 రోజులు కొద్దిగా ఆలస్యమైనా కానీ ఎక్కువ మందికి దీనివల్ల లాభం జరుగుతుంది అని నమ్ముతున్నాము. ఈ నిబంధనలకు లోబడి దీన్ని ఉపయోగించుకొని ఇక డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ ఇవన్నీ ఏ విధంగా చేయాలి అనేదాన్ని జిల్లా అడ్మినిస్ట్రేషన్తో అట్లాగే ఆనందయ్య గారి బృందంతో ఈ డిస్కషన్ జరిగిన తర్వాత ఒక స్పష్టమైనటువంటి యాక్షన్ ప్లాన్ వస్తుంది. కాబట్టి ఈ నిబంధనలకు లోబడి ఎక్కువ మంది దీన్ని వారి వారి నమ్మకాలని ఆధారంగా చేసుకుని మందుని తీసుకున్నట్లయితే సో ఎంతో కొంత ఆరోగ్యం ఆ రకంగా ప్రజలకు మేలు జరిగినట్లయితే అది అందరము సంతోషించదగిన విషయం అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఇక తదుపరి విచారణ గురువారం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ రోజు గౌరవ న్యాయస్థానం ఇచ్చేటటువంటి ఆదేశాలను ఆధారంగా చేసుకుని తదుపరి ఆ యాక్షన్ మా వైపు నుంచి ఉంటుందని మనవి చేస్తున్నాను. టూ ఎర్లీ అండి. ఇవాళే మార్నింగ్ డెసిషన్ అయిపోయింది. సో ఇంకా మేము విధి విధానాలు ఫైనల్ డ్రాఫ్టింగ్ స్టేజ్లో ఉన్నాయి. సో ఒకసారి జిల్లా యంత్రాంగంతో కూడా మాట్లాడాల్సి ఉంటుంది. దాన్ని బట్టి అట్లాగే వాళ్ళు కూడా ఎన్ని రోజుల్లో మందు తయారు చేసుకోగలరు అనే విషయం మీద కూడా డిపెండ్ అయ్యింది. ఇప్పటిదాకా వాళ్ళకి క్లారిటీ లేదు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసినా ఎన్ని రోజులు పడుతుందనే విషయం తెలియదు. కాబట్టి వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే అది 2 రోజులు అవుతుందా లేకపోతే 3 రోజులు అవుతుందనే విషయాన్ని మనకి క్లారిటీ వస్తుంది. ప్రభుత్వం ఈ మందుని టెక్నికల్గా ఇది ఒక ఆయుర్వేద మందుగా గుర్తించడం లేదు. కాబట్టి మనము వీఆర్ నాట్ గోయింగ్ టు మ్యానుఫ్యాక్చర్ దట్ మెడిసిన్. సో మిస్టర్ ఆనందయ్య విల్ కంటిన్యూ టు మ్యానుఫ్యాక్చర్ ద మెడిసిన్ అండ్ డిస్ట్రిబ్యూట్ యాజ్ యూజువల్. విల్ ఓన్లీ ఫెసిలిటేట్ దట్ వన్. No, I'm not familiar with TTD. Sir will answer for this. ఒక్క నిమిషం. ఇప్పుడు వరకు మేము క్లారిఫై చేసింది రాములు గారు ఏంటంటే అండర్ ది డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ తర్వాత మిగతా ప్రొవిజన్స్ ఏదైతే ఉన్నాయో దాని కింద ఇది ఆయుర్వేదిక్ మెడిసిన్ అనటానికి వీలు లేదు. ఇఫ్ ఎనీబడి క్లెయిమ్స్ ఇట్ టు బి ఆయుర్వేదిక్ మెడిసిన్ and similarly claims to be treating COVID, then action has to be taken as per the act. What is permitted by him and his team అంటే ఏదైతే ఈ 3 రకాలు చెప్పారో అది ఉపయోగించడం వల్ల నష్టం ఉండదు, లాభం ఉంటుందా లేదా నిర్ధారించలేదు. ఇంకా ఆయుర్వేదిక్ మందుగా మనము మెడిసిన్గా ప్రకటించాలంటే దానికి కావాల్సిన ప్రాసెస్, దానికి కావాల్సిన క్లినికల్ ట్రయల్స్ ఈ విధానం చట్టంలో స్పష్టంగా ఉంది. అది పాటించాల్సి